ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని మహా ఉచితమైన కృప చేత దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆయన ఉన్నతమైన కృపకు మనం నిరంతరము స్తోత్రం చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సంతోషంగా కొనసాగించబడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజున మనం పితరుడైన దావీదును వచ్చి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. దావీదును 3 విధాలుగా మనం ఆయన్ని చూడవచ్చు. ఒక గొర్రెల కాపరిగా, ఒక యుద్ధ వీరుడిగా, ఒక రాజుగా. ఈ 3 అనుభవాల్లో మనం ఆయన యొక్క జీవితాలని గమనిస్తే 3 అనుభవాల్లో తనతో ఉన్న మనుషుల కంటే కూడా తాను కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన ఎంతగానో గొప్పగా దేవుణ్ణి ఆయన ఘనపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఒక ఎగ్జాంపుల్గా ఆయన అనేక కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో 119వ కీర్తన ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఆ కీర్తనలో ఎన్ని విషయాలు దేవునితో ఆయన మాట్లాడి ఉన్నాడంటే దరిదాపు 175 వచనాలకి ఆ కీర్తన అంత పొడుగ్గా 175 ఇంకా 175, 76 వరకు ఉన్నాయి. అన్ని వచనాలు ఆయన రాయటం ప్రారంభించాడు. అంతగా దేవునితో ఆయన అనుభవం ఉంది. సో ఈ కీర్తనలో ఒక చిన్న ప్రాముఖ్యం, మొత్తం కీర్తన అంతా ప్రాముఖ్యమే. కానీ ఇక్కడ ఈ దినానికి మనకు అవసరమైన ఓ మాటను జ్ఞాపకం చేసుకుంటే 105వ వచనం 119వ కీర్తనలో, నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అన్నాడు. ఎ ల్యాంప్ టు మై ఫీట్, నా పాదములకు దీపము. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో గమనించండి, ఒక షెపర్డ్గా, ఒక కాపరిగా ఉన్న కాలంలో కూడా ఆయన వాక్యము దావీదుకు ఒక పాదాలకు దీపంగా ఉన్నట్లుగా. ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధంలో గొల్యాతుని చంపినప్పటి నుండి ప్రారంభిస్తే ఆయన రాజు అయ్యి కూడా యుద్ధాలు చేశాడు. వాటన్నిటిలో కూడా ఆయన వాక్యము రాజు అయిన తర్వాత కూడా వాక్యము, దేవుని వాక్యము నా దీపం, నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. అంతగా తన జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. నీవిచ్చిన వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మది కలుగు చేస్తుంది. నీ ఉపదేశము, నీ ఆజ్ఞలు, నేను తప్పిపోను, నేను దూరమవును, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు ఒగర్చుచున్నాను అంటాడు. సో వాక్యం, ఆజ్ఞలు, దేవుని నడిపింపు, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఆ వాక్యము ఆయన యొక్క పాదాలకి దీపముగా ఉన్నట్లుగా. ఓ సందర్భంలో తను తప్పిపోయిన స్థితిని కూడా ఆ కీర్తనలో రాస్తాడు. నేను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అని అంటాడు. నేను తప్పిపోయాను, నాకు తెలుసు, నా పొరపాట్లు, నా బలహీనత నాకు తెలుసు, నేను పడిపోయాను. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని నా మీద మీరు కలిగి ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకున్న పరిస్థితికి తెచ్చుకున్నాను. దయతో నన్ను మన్నించండి. నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకని నీ కట్టడలను, నీ ఆజ్ఞలు నేను గైకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. చూడండి, వాక్యము ద్వారా ఆయన ఆదరించబడుతున్నాడు. వాక్యం ద్వారా ఆయన సరిచేయబడుతున్నాడు. ఆ వాక్యములో ఉన్న లోతైనటువంటి ఆ మాటలే ఉపదేశంగా ఉన్నప్పుడు సరిచేయబడ్డాడు, హెచ్చరించబడ్డాడు, బుద్ధి చెప్పబడ్డాడు, బాగు చేయబడ్డాడు. ఆయన అంటాడు, నీ వాక్యము నేను అన్నాడు విడనయ్యా, నేను నీ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళనయ్యా, నన్ను సరిచేయండి, నీ కృప నాకు దూరం చేయొద్దు. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెవలే ఉన్నాను, నన్ను వెదికి రక్షించు, నేను నీ ఆజ్ఞలు విడిచి తిరిగేవాడిని కాను అంటూ ఆ కీర్తనను ముగిస్తాడు. ఒకసారి ఆలోచించండి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ 2025 ప్రారంభించబడి ముగించబడుతున్నటువంటి ఈ మాసం యొక్క చివరి దినాల్లో ఉన్నాం కదా. ఒక్కసారి నేను పరిశీలించుకో. నీవు
దేవుని యొక్క వాక్యాన్ని నీ పాదాలకి దీపంగా అంగీకరించగలుగుతున్నావా? నీ త్రోవకు వెలుగుగా అంగీకరించగలుగుతున్నావా? అలాగైతే నీ ఎంటైర్ లైఫ్లో నీ యొక్క జీవితం అంతం కూడా దేవుని యొక్క వాక్యము నిన్ను ప్రేమిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఆయన ఎదుట నిలబెడుతుంది. సో ఈ యొక్క సందర్భంలో వాక్యానికి ఎక్కడైనా అవిధేయుడు అయ్యేవేమో, అవిధేయురాలుగా మారేవేమో, నీ మాటల్లో, నీ చూపుల్లో, ఆలోచనలో, క్రియ నడక తలంపుల్లో ఎక్కడైనా అపవిత్రతకు చోటిచ్చావేమో, వాక్యపు వెలుగులో నిన్ను నీవు పవిత్రపరచుకో, పరిశుద్ధపరచుకో, దేవునికి అప్పగించుకో. అయ్యా, నేను నీ ఎదుట నిలబడాలి, నేను నీ ఎదుట నిలబడాలి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా నిన్ను నువ్వు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుని కరుణ హస్తం పితరుడైన దావీదుకు ఏ విధంగా శాశ్వతమైన కృపను కనపరచనని దేవుడే చెప్పాడో ఆ విధంగా నీకు, నీ కుటుంబానికి శాశ్వతమైన కృపను ఆయన కనపరుస్తాడు. నీ నోటి నుంచి బూతులు రాకూడదు, శాపం రాకూడదు, దూషణలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు. దేవునికి చెప్పు, నేను మీకోసం జీవిస్తా, నన్ను బలపరచు. నేను ఈ విధంగా భక్తిగా, నీతిగా, నా నోటు నుండి ఏ అపవిత్రత రాకుండా, నా చూపుల్లో ఏ అపవిత్రత రాకుండా, నేను సినిమాల విషయంలో కానీ, సీరియల్ విషయంలో కానీ నేను చోటు ఇవ్వకుండా, ప్రభు నేను నీకోసం బ్రతుకుతా, నాకు సహాయం చేయండి అని నువ్వు అడిగితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. వీటన్నిటి నుండి, ఈ పాప సంబంధమైన ఈ లోకంలో నుండి ఆ వాక్యపు వెలుగులో మన పాదం తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడి ఆయన ఎదుట నిర్దోషులుగా తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగిన వాడు. కనుక దేవునికి అప్పగించుకో, ప్రభు నిన్ను కాపాడి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు పితరుడైన దావీదు యొక్క జీవితాన్ని మాకు తేటపరిచారు. మీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంది. కనుక ఆయన ఒక కాపరిగాను, ఒక యుద్ధ సైనికుడిగా, వీరుడిగాను, ఒక రాజుగా ఉన్న ఆయన జీవితంలో ఈ 3 భాగాలను మేము మీ ఆత్మ ద్వారా గ్రహింప చేసుకున్నాం. మీరు మాకు ఆలోచన ఇచ్చారు అయ్యా. ఈ 3 సందర్భాల్లో సైతం అయ్యా మీ వాక్యమును ఆయన ఎంతగా ప్రేమించాడో, మీ వాక్యపు వెలుగు ద్వారా, మీ యొక్క నాయన హెచ్చరికల ద్వారా, మీ యొక్క ప్రేమ ద్వారా, మీ ఆదరణ ద్వారా ఆయన ఏ విధంగా బలపడ్డాడో, ఏ విధంగా ఇప్పటి వరకు కూడా దావీదు దేవునికి హృదయానుసారుడు అన్న సాక్ష్యం కలిగి ఉన్నాడో, మేము ఆ విధంగా మా జీవితాలు ఆయన పొందినటువంటి శాశ్వతమైన కృపను మేము కూడా పొందేటట్లుగా మీ వాక్యమును మేము మానక శ్రద్ధగా చదువుట విషయంలో కానీ, ధ్యానించటం విషయంలో కానీ, దాని ప్రకారంగా నడుచుట విషయంలో కానీ మాకు సహాయం చేయండి. కృపతో నింపండి, కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. మేమెవరం కూడా అయ్యా మీ వాక్యానికి, మీకు, మీ సన్నిధికి, మీ హెచ్చరికలకు, మీ యొక్కనైనా అయ్యా ప్రేమకుతో కూడినటువంటి ఆ శిక్షకు మేము దూరం కాకుండా లోబడిన వారమై అయ్యా మీ ప్రియమైన బిడ్డలుగా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఒక్కొక్క బిడ్డను మీరు ఆశించి దీవించండి. యేసే నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు ఆయన కృప తోడి ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని యొక్క లేఖనం, వాక్యము నీ పాదములకు దీపం, ఏ ల్యాంప్ ఫర్ మై ఫీట్. దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ధైర్యం తెచ్చుకొని వాక్యం ద్వారా ప్రేమించబడదాం, వాక్యం ద్వారా సరిదిద్దబడదాం, వాక్యం ద్వారా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడదాం. వాక్యాన్ని ఎక్కువగా చదువుదాం, ఎక్కువగా ప్రేమిద్దాం, ఎక్కువగా దాని ప్రకారం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాల్పొందాలని నేను కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీ ద్వారా ఇవ్వబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండేటట్టుగా నాతో మీరు సహభాగస్వాములై దీవెనలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను.
కృప మీకు